మన రాష్ట్ర అసెంబ్లీలో 2 రోజుల ముందు మన చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే గారు అయినటువంటి పులపర్తి నాని గారు, అలాగే అనంతపురం జిల్లాలో ఉండేటువంటి పల్లె సింధూరారెడ్డి గారు శ్రీకృష్ణదేవరాయల గురించి ప్రస్తావన తెస్తూ రాష్ట్ర ప్రభుత్వము శ్రీకృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా ప్రకటించాలని అనేటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని తెలపడం బలిజ సోదరులైనటువంటి మాకందరికీ చాలా సంతోషాన్ని కలిగించింది. వారు చెప్పినటువంటి ఈ కార్యక్రమము ప్రభుత్వము కానీ అధికారికంగా ఇది ప్రకటన చేస్తే రాష్ట్రంలో ఉండే బలిజ సోదరులు మేమందరం కూడా ప్రభుత్వంతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా జరుపుకుంటామని, మీరు ఇచ్చిన దానికి మేము కృతజ్ఞతగా ఎప్పుడూ మేము ఉంటామని, అలాగే ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళిన సందర్భంగా మేము కూడా మా పరమనేరులో ఉండేటువంటి మా అసెంబ్లీ శాసనసభ్యులైనటువంటి అమర్నాథ్ రెడ్డి గారిని కలిసి వారికి ఒక మెమరాండం మా పరమనేరు తరఫులో ఇస్తూ, అలాగే ఆర్టీఓ గారిని కూడా కలిసి మా మెమరాండాన్ని వాళ్ళకి ఇస్తూ మా సంఘీభావాన్ని తెలపడం కోసమే మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడుతూ వారికి మరొకమారు ధన్యవాదాలు తెలుపుతూ, ప్రభుత్వం కూడా ఇందులో శ్రీకృష్ణదేవరాయలకి ఈ అధికారికంగా ప్రకటన చేస్తానని ఆశిస్తూ సెలవు ఇచ్చేసిన మీడియా మిత్రులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. మేము బాస్ పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం వారందరూ ఈరోజు ఇక్కడ సమావేశమై ప్లస్ వాళ్ళకి తెలపడానికి విషయం ఏమంటే, మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రగిరి ఎమ్మెల్యే పులపర్తి నాని గారు కానీ, మన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి గారు వాళ్ళైతే కానీ శ్రీకృష్ణదేవరాయల జయంతి అధికారికంగా చేస్తే చాలా బాగుంటుందని వాళ్ళ ఆ సందర్భంగా అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తి స్పీకర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళారు. వాళ్ళు ఈ దృష్టికి తీసుకుని వెళ్ళిన దానికి ఆ ఎమ్మెల్యేలకంతా మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇలాగే ఈ శ్రీకృష్ణదేవరాయల జయంతి అధికారికంగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్లో ఉండే బలిజలందరూ చాలా ఆశాభావంతో ఉన్నారు. దీనికోసము ఇప్పుడు ప్రభుత్వము ప్రత్యేక శ్రద్ధ చూపించి శ్రీకృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా ప్రకటించాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మా ఎమ్మెల్యే గారు, మా శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారిని కూడా మేము కలిసి ఇక్కడ బలి సంఘం తరఫున ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చి, అలాగే మన ఎంఆర్ఓ ఇక్కడ ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చి ఈ శ్రీకృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా ప్రకటిస్తూ ప్రతి సంవత్సరం ఆ జయంతిని మేము అధికారులతోనూ ప్రభుత్వంతోనూ కలిసి మేము అత్యంత బ్రహ్మాండంగా జరుపుకుంటామని తెలుపుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి మా ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఏదైతే ఈరోజు శ్రీకృష్ణదేవరాయల గారి జయంతిని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామో, ఎందుకంటే మహోన్నత వ్యక్తి, గొప్ప మహారాజైన, ప్రజలకి ఎన్నో సేవలు చేసిన, ఎన్నో దేవుని గుళ్ళు అయితే ఏమి, ఎన్నెన్నో మందిరాలు అయితే ఏమి, అలాంటి గొప్ప వ్యక్తి జయంతి కార్యక్రమాన్ని మేము ప్రభుత్వంతో కలిపి చేసుకోవాలనేసి ప్రభుత్వానికి వినతిస్తున్నాము. దీనికి మా ప్రియతమ నేత మా అమర్నాథ్ రెడ్డి గారు మాకెంతో సహకరిస్తారు. ఎందుకంటే బల్జులకి ఎప్పుడూ అండదండలు ఆయన దీవెనలు ఉంటాయనేసి మరొకసారి తెలుపుకుంటూ, ఇదే విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ఈ ప్రభుత్వం ఎప్పుడూ బల్జులకి అండగానే ఉంటుంది కూడా అనేసి మరొకసారి విన్నవిస్తూ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క సమావేశము
ఇక్కడ నిర్వహించడానికి కారణం ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతిని ప్రభుత్వం తరఫున నిర్వహించాలని మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రగిరి ఎమ్మెల్యే గౌరవ పురవర్తి నాని గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి గారి కుమార్తె పుట్టపర్తి ఎమ్మెల్యే అయిన పల్లె సుందరారెడ్డి గారు ఇద్దరు ఈ విషయాన్ని ఉప సభాపతి అయిన రఘురామకృష్ణరాజు గారికి నిర్ణయించుకుంటే ఆయన సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఖచ్చితంగా కనకదాసు జయంతి అయితే ఏమి, అదేవిధంగా యోగి వేమారెడ్డి జయంతి అయితే ఎప్పుడైతే ప్రభుత్వం నిర్వహిస్తుందో అదేవిధంగా మన శ్రీకృష్ణదేవరాయల యొక్క జయంతిని కూడా నిర్వహించాలని, దానికి మా మద్దతు ఉంటుందని వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలకు తెలపడం చాలా అభినందనీయం. వాళ్ళకు మేము మా బలి సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గౌరవ అమర్నాథ్ రెడ్డి గారిని కలిసి, అదేవిధంగా ఆర్డీఓ గారిని భవానీ మేడం గారిని కూడా కలిసి మా యొక్క రిప్రజెంటేషన్కి సంఘం తరఫున అందరూ సుధాకర్ గారు, ఉపేష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళిద్దరికి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చి అదేవిధంగా ప్రభుత్వంకి వాళ్ళు రెఫర్ చేయమని చెప్పి వాళ్ళు కోరి ఖచ్చితంగా రాబో 2027 శ్రీకృష్ణదేవరాయల జయంతిని ఖచ్చితంగా ప్రభుత్వం అధికారులతో మరియు మేమందరం కలిసి కులమతాలకు అత్యధికంగా దాన్ని జరుపుకోవాలని మరి కోరుకుంటూ విజయన ప్రెస్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బలిజా.